యాహ్! హాయ్ గైస్. సో, మనం రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో, యాక్చువల్‌గా ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇవన్నీ ఒకే రేంజ్ బౌండ్‌లో ట్రేడ్ అవుతున్నాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇక్కడ మీరు ఎలాంటి ఎంట్రీ తీసుకున్నా కాలు పుట్టు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ హిట్ అవ్వడం తప్పితే ఇందులో మీరు మంచి ట్రేడ్ అనేది బుక్ చేయలేరు. సో, మంచి ప్రాఫిట్ అనేది తీయలేరు యాక్చువల్‌గా. సో, ఎవరైతే ప్రోస్ ఉన్నారో వాళ్ళు 10, 10, 20, 20 అట్లా తీయగల వాళ్ళు తీయొచ్చు. బట్ నేనేమంటున్నా అంటే యాజ్ పర్ టెక్నికల్స్ ఇక్కడి నుండి ఈ ఏరియా నుంచి మార్కెట్ బయటికి వచ్చేంత వరకు మార్కెట్లో మంచి మూమెంటం అనేది రాదు. చూడండి, ఇది యాక్చువల్గా 5th ఆగస్ట్, ఇది మార్కెట్లో మూమెంట్ లేదు. 5th అండ్ 6th సేమ్ సపోర్ట్కి వచ్చి ఆగింది. ఈరోజు 7th, నిన్న 7th అండ్ ఈరోజు 8th. సో ఒకటే రేంజ్ బౌండ్లో మార్కెట్ అనేది ట్రావెల్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఇక్కడ నుంచి కనుక మార్కెట్ పడిన ఇఫ్ ఇన్ కేస్ ఫాల్ అయితే సో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో, ఈ ఈ 3 డేస్, ఈ 4 డేస్ సపోర్ట్ బ్రేక్ అవుతుందో అది ఎగ్జాక్ట్లీ 49,074 వరకు మనం చూడొచ్చు. 49,074 ఇది ఫస్ట్ సపోర్ట్గా మనం చూడొచ్చు. దీని తర్వాత మేజర్ సపోర్ట్ వచ్చి ఇక 49,919 వరకు ఉంది. 919 ఆర్ 48,000 రేంజ్, ఒక రేంజ్ ఏమో చూడొచ్చు. 48,000 అనేది యాక్చువల్గా మన ఫస్ట్ టార్గెట్కి మనం 49,074 పెట్టుకుందాం. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ కాల్ సెట్ టర్న్ అయింది అంటే మాత్రం 100% ఈ లెవెల్ ఏదైతే ఈ బ్లూ లైన్ ఉందో, ఈ బ్లూ లైన్ తర్వాతనే మనం కాల్ సెట్ చూసే అవకాశం ఉంటుంది. అది కూడా 50,318. 50,318 పైన పడితే దాని ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,015. ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ 51,331 ఇది ఒక రెసిస్టెన్స్. స్ట్రాంగెస్ట్ వచ్చి 51,793 ఆర్ 84 వరకు ఉంది స్ట్రాంగెస్ట్ వచ్చి. సో మార్కెట్ రేపు వెళ్తుందా అంటే నెక్స్ట్ వీక్ వెళ్తుందా చెప్పలేము. సో మేబీ ఈ వీక్ ఖచ్చితంగా ఇది సెల్లర్స్ మార్కెట్ అండ్ ఆప్షన్ బయర్కి ఇక్కడ మంచి మూమెంటం అయితే లేదు. సో మనం మంచి మూవ్ ఖచ్చితంగా తీయాలి అంటే మాత్రం ఈ బాక్స్ ఏదైతే ఈ బాక్స్ ఉందో, ఈ బాక్స్ నుంచి మార్కెట్ బయటకు వస్తేనే మనం ట్రేడ్ చేయడం అనేది చాలా మంచి మూవ్స్. అంటే ఈ స్టాప్ లాస్ ఇవ్వకుండా అయ్యో రెడ్ క్యాండిల్ పడింది, పుట్టు గ్రీన్ పడింది కాలు కాకుండా సో మంచి ఎంట్రీస్ అనేది బుక్ చేయొచ్చు ఎప్పుడైతే ఈ రేంజ్ మార్కెట్ దాటుద్దో అప్పుడు మాత్రమే. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ప్రొడిక్షన్ యాక్చువల్గా. సో మనం ఇప్పుడు నిఫ్టీ తీసుకుందాం. సో యాక్చువల్గా సేమ్ చూడండి, నిఫ్టీ కూడా అదే రేంజ్ బౌండ్లో ఉంది. సేమ్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ కూడా. సో ఇది 5th ఆగస్టు, 6th ఆగస్టు, 7th ఆగస్టు అండ్ 8th. సో ఎప్పుడైతే నిఫ్టీ కూడా ఈ బాక్స్ బ్రేక్ అవుతుందో, ఈ బాక్స్ నుంచి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే దానికి కరెక్ట్ మూవ్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ బాక్స్ ఇంకా బ్రేక్ అవుతే ఫస్ట్ మనం సపోర్ట్గా 23,720 చూడొచ్చు యాక్చువల్గా. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ అయిందంటే 23,499 వరకు చూడొచ్చు. అండ్ ఇంకా కింద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కూడా ఉంది, ఏది 23,029. సో ఇక్కడ వరకు కూడా చూడొచ్చు. ఇఫ్ ఈ బాక్స్ నుంచి పైకి కనుక మూవ్ అయితే ఇఫ్ ఇన్ కాల్ సెట్ టర్న్ అయింది ఉంటుంది మార్కెట్ మాత్రం. సో మనం ఇది ఒక రెసిస్టెన్స్ చూడొచ్చు 24,83 చూడొచ్చు, 86 చూడొచ్చు అండ్ 630, 626 ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ స్ట్రాంగెస్ట్ 825. ఇది స్ట్రాంగెస్ట్ ఖచ్చితంగా 100% హైకి వెళ్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్స్ అని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడి నుంచినైనా మార్కెట్ మళ్ళీ రీట్రేస్ అవ్వచ్చు, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. సో ఇది రేపు వెళ్తుందా నెక్స్ట్ వీక్లో వెళ్తుందా అని మనం ఇట్లా ప్రెడిక్ట్ చేయలేము. మార్కెట్ మనం ఖచ్చితంగా చెప్పలేము మార్కెట్ ఏదన్నా. సో ఇప్పుడైతే ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇందులో ఎలాంటి రాంగ్ ట్రేడ్ తీసుకొని మీ అమౌంట్, మీ క్యాపిటల్ని మీరు లాస్ అవ్వద్దు. యాక్చువల్గా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మంచి మూవ్స్ కోసం అయితే వెయిట్ చేయండి. కింద అయితే చాలా సపోర్ట్ ఉంది ఇంకా మార్కెట్కి. సో మేబీ ఇంకా ఇప్పుడు కాల్ సెట్ టర్న్ అవ్వాలంటే 100% ఈ లెవెల్ దాటాల్సిందే. 24,886 లెవెల్ దాటితేనే మనం మంచి వ్యాలిడ్ కాల్ సెట్ చూడొచ్చు, లేదా ఈ బాక్స్ బ్రేక్ అయినా కూడా కాల్ సెట్ చూడొచ్చు. సో మేజర్గా అయితే మనం ఫస్ట్ ఈ రెండు రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. అండ్ 825 ఆర్ 826, 830 ఈ 825 కూడా తీసుకోవచ్చు. ఇది ఒక మేజర్గా, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ యాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ హై చూసుకోవచ్చు మనం యాక్చువల్గా 25,073 అనేది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోండి, అనవసరంగా రాంగ్ ట్రేడ్స్ తీసుకోకండి. ఎప్పుడైతే హైయర్ టైం ఫ్రేమ్లో కూడా ట్రేడ్ ట్రై చేయండి, అప్పుడే మీకు మార్కెట్ ఎలా ఉంది, రేంజ్ మోడల్ ఉందా, సైడ్ వేస్లో ఉందా అని అర్థమవుతుంది. సో డోంట్ లూజ్ యువర్ క్యాపిటల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.